వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ ను ఊరుకొండపేట స్థానికులు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పలు సీనియర్ నాయకులు దేవాలయం దగ్గర రిలే నిరాహార దీక్ష. ఈ దీక్ష మాకు చైర్మన్ పదవి ఊరుకొండపేటకు వచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సిరెడ్డి మీడియా ద్వారా తెలిపారు. అలాగే సీనియర్ నాయకుడు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ ఊరుకొండపేట గ్రామ ప్రజల మీద, గ్రామం మీద, దేవాలయాల మీద ప్రేమానురాగాలు ఉన్న తక్షణమే గుడి మెంబర్ తీసుకున్న సభ్యులు తక్షణమే తిరిగి రాజీనామా చేయాలని తెలిపారు. యువకులు, గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఊరుకొండపేట దేవాలయాన్ని కాపాడేందుకు మన గుడి మన చైర్మన్ కావాలని దృఢ సంకల్పంతో దీక్ష చేపట్టామని సీనియర్ నాయకుడు శేఖర్ రెడ్డి తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డ కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఊర్లో తిరగలేని పరిస్థితి వచ్చింది. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి ఊరుకొండపేటకు గుడి చైర్మన్ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, శేఖర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మన్సూర్, శ్రీనివాసులు, అంజయ్ గౌడ్, చంద్రయ్య, అశోక్, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం, బీజేవై నాయకులు అరవింద్ గౌడ్, ఆంజనేయులు, శ్రీశైలం, చంద్రు, ఇతర కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఇట్లా పైకి లేవట్లేదు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ గురించి మేము కాంగ్రెస్ కార్యకర్తలం, కాంగ్రెస్ నాయకులం. మేము గత 10-20 ఏళ్ళ సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటూ పార్టీకి సేవలు చేసుకుంటున్నాం. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దేవాలయ చైర్మన్, పాలక మండలి పూర్తి కమిటీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్లో మరి అందరం మేము ముగ్గురం ఆశాభావులం, ముగ్గురము అడుగుతాం. శేఖర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నేను ముగ్గురిని అడిగితే మరి ఎమ్మెల్యే గారు మా ముగ్గురికి కూడా ఇక్కడ మాకు పిలవకుండా, ఇలాంటి సమాచారం లేకుండా వేరే గ్రామస్తుకి వెళ్ళి అది నియమించడానికే లెటర్ రాసి ఇవ్వడం జరిగింది రాత్రి. మేము దానికి నిరసనగా మా ఊరు ఎవరికైనా సరే, మా ముగ్గురులో కానీ ఇంకెవరికైనా మాకే ఇవ్వాలి, మా గ్రామస్తుకే ఇవ్వాలని మా యొక్క డిమాండ్. దీన్ని ఇంతటితో కాకుండా మేము కార్యాచరణ సాధిస్తూనే ఉంటాం. మా గ్రామస్తునికే చైర్మన్ ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికి మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మేము ఫోన్లు చేస్తే రిసీవ్ చేయడం లేదు. మరి ఆయన నైటే ఇచ్చి లెటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా మరి మాకు గ్రామంలో మా గ్రామ ప్రజలు మొత్తం మమ్మల్ని నిన్నటి సంది మా ఇండ్ల మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఏంటికంటే, అరే మీకు సిగ్గు శరం ఉండారా కాంగ్రెస్ నా కొడుకులారా, మీరు ఇచ్చే చైర్మన్ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు వేరే గ్రామానికి ఇచ్చారు, అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా మీకు సిగ్గు శరం లేదారా అని మా ఇండ్ల మీద మమ్మల్ని బూతు మాటలు తిట్టుకుంటూ మరి గ్రామస్తుల ప్రజలు, మహిళలు, యువకులు అందరూ కూడా మమ్మల్ని నిన్నటి సంది మాకు నిద్రాహారాలు లేకుండా మేము గడుపుతున్నాం. అందుకు మరి ఇక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి స్పందించడం లేదు. కాబట్టి మేము ఈ రోజు నుంచి ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా మరి స్పందించకుంటే ఇక రాను మేము ఈ దాన్ని ఉధృతం చేస్తాం. మాకు పార్టీతోటి సంబంధం. మరి అదే ఎమ్మెల్యే గారు వచ్చి, అయ్యా మీరు మాకు ఊరుకొండపేటలో కాంగ్రెస్ పార్టీ వద్దు, కాంగ్రెస్ లీడర్లే వద్దు అని చెప్పి ఎవరికైతే ఇచ్చిండో ఆయన వాళ్ళతోటే చేసుకోమని మేము మొత్తం మా గ్రామస్తులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎవరైతే మేము ముగ్గురం ఉన్నామో ఆ ముగ్గురులో ఎవరినైనా సరే మేము దాన్ని ఏకీభవించడానికి మేము రెడీ ఉన్నాం, ఎవరికి ఇచ్చినా సరే. కాకపోతే మేము వేరే గ్రామస్తులు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ ఏం చేసినా అడ్డుకుంటాం. మేము ఏది చేసినా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధం. దీనికి వెనుకాడే ప్రసక్తే లేదని నేను మరి గౌరవ ఎమ్మెల్యే గారికి విన్నపం. మా ఊరుకొండపేటలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిపించినందుకు మాకు మా గ్రామ ప్రజలకు కానీ మా గ్రామ నాయకులకు కానీ మంచి బుద్ధి చెప్పినావు. మా ఊరు
ఊరుకొండపేటకు ఒక గుర్తింపు ఉంది. ఒక ముఖ్యమంత్రిని తయారు చేసిన మా ఊరుకొండపేటను నువ్వు మరీ పనికిరాని నాయకులు లేక తయారు చేసి అసలు సంబంధం లేకుండా వేరే వారికి ఇచ్చి మా ఊరికి అసలు మా ఊరి మా గుడి మేము కష్టపడి ఎవరూ లేనప్పుడు మేమే చందాలు వసూలు చేసి మా గుడిని మేము కాపాడుకుంటే అంత రెడీ అయినాక నీకు అధికారము ఏ విధంగా వచ్చిందో మాకు అర్థమవుతలేదు. మేము ఇచ్చిన అధికారాన్ని మాకున్న అవకాశాలను కోల్పోతున్నాము. మీరు కనీసము అవగాహనతోటి నాయకులతోటి చర్చించి నిర్ణయం తీసుకొని మా హక్కులను కాపాడండి. ఇంకొకటి ఏంటంటే మేము మొదటి నుంచి రేవంత్ రెడ్డికి సపోర్టుగా రేవంత్ రెడ్డి అభిమానులం. అంటే మీకు ఆ ఉద్దేశం ఏమన్నా ఉండి ఇంతవరకు మీరు కాంగ్రెస్ మీదంగా రేవంత్ రెడ్డి గెలిచిండనే కక్ష ఏమన్నా తీర్చుకుంటుర్రా? అది కూడా మాకు తేటతెల్లం చేయండి. మీరు స్పందించకపోతే మేము గ్రామ యువకులము గ్రామ ప్రజలము రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కూడా మీ విషయం చెప్పి మాకు జరిగిన అన్యాయాన్ని మేము వివరిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం.